కోహినూర్ వజ్రం మళ్లీ వివాదాలలోకి చిక్కుకుంది. 2026 మే నాటికి న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దాని 105.6 క్యారెట్ల ఉన్న ఈ రత్నాన్ని భారతదేశానికి తిరిగి ఇవ్వాలని కింగ్ చార్లెస్ IIIని కోరతానని చెప్పడంతో కోహినూర్ వజ్రం వివాదం మళ్లీ రాజుకుంది. వలస దోపిడీకి ఒక ప్రధాన చిహ్నమైన ఈ వజ్రం బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్లో వివాదాస్పద భాగంగా మిగిలిపోయింది. దీనిని తిరిగి ఇవ్వాలనే పిలుపులు నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో కోహినూర్ వజ్రం యొక్క చరిత్రను ఒకసారి చూద్దాం. కోహినూర్ వజ్రానికి కాంతి పర్వతం అని ఒక పేరు. పర్షియన్ భాషలో కోహినూర్ అంటే కాంతి పర్వతం అని అర్థం. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన మరియు విలువైన వజ్రాలలో ఒకటిగా ఈ కోహినూర్ వజ్రానికి గుర్తింపు ఉంది. ఈ వజ్రాలు ఎన్నో రాజవంశాల గెలుపు ఓటములకు సాక్ష్యాలుగా నిలిచాయి. కోహినూర్ వజ్రం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పల్నాడు జిల్లా కొల్లూరులోని గనుల్లో లభించింది. 13వ శతాబ్దంలో కాకతీయ రాజవంశంలో ఇది వెలికి తీశారు. ప్రారంభంలో ఒక హిందూ దేవత కన్నుగా దీనిని ప్రతిష్ఠించినట్టుగా చెప్తారు. గోల్కొండ వజ్రాల శ్రేణుల్లో ఇది అతి ముఖ్యమైనదిగా పేర్కొంటారు. కోహినూర్ వజ్రం గురించి ఒక నమ్మకం ఉంది. ఈ వజ్రాన్ని ధరించిన పురుషులు తమ రాజ్యాన్ని సర్వస్వాన్ని కోల్పోతారని, కేవలం దేవుడు లేదా స్త్రీలు మాత్రమే దీనిని ధరించగలరు అని ఒక పురాతన నమ్మకం ఇప్పటికీ కొనసాగుతుంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ వజ్రాన్ని తన అత్యంత విలాసవంతమైన నెమలి సింహాసనం పీకాక్ త్రోన్లో పొదిగించాడు. షాజహాన్ యొక్క నెమలి సింహాసనంలో ఈ కోహినూర్ వజ్రం ఎంతో ప్రాముఖ్యత సాధించింది. మొఘలుల కాలంలో ఈ వజ్రం వారి అపారమైన సంపదకు మరియు అధికారానికి చిహ్నంగా ఉండేదని బాబర్ నామాలో కూడా వ్రాయబడింది. పదిహేడు వందల 37లో పర్షియన్ రాజు నాదిర్ షా ఢిల్లీపై దాడి చేసి మొఘల్ సంపదను దోచుకున్నాడు. ఈ సమయంలో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా తన తలపాగాలో ఈ వజ్రాన్ని దాచాడని తెలుసుకున్న నాదిర్ షా స్నేహపూర్వకంగా తలపాగాలు మార్చుకుందామని కోరి కుట్రతో వజ్రాన్ని దక్కించుకున్నాడు. ఈ వజ్రం మెరుపు చూసినటువంటి పర్షియన్ రాజు నాదిర్ షా కోహినూర్ అని కేకవేశాడు. అప్పటి నుంచి దీన్ని కోహినూర్ వజ్రంగా పిలుస్తున్నారు. పద్దెనిమిది వందల 13లో ఆఫ్ఘన్ పాలకుడు షా సుజా నుండి మహారాజా రంజిత్ సింగ్ ఈ వజ్రాన్ని తిరిగి పొందాడు. రంజిత్ సింగ్ ఈ వజ్రాన్ని తన భుజ కీర్తిగా ధరించేవాడని, దీనిని జగన్నాథ ఆలయానికి దానం చేయాలని కోరుకునేవాడని, కానీ అది నెరవేరలేదని చరిత్ర చెప్తుంది. బ్రిటిష్ వారు 1849లో పంజాబ్ను ఆక్రమించుకున్నారు. లాహోర్ ఒప్పందం ప్రకారం వజ్రం విక్టోరియా రాణికి అప్పగించబడింది. మహారాజా దులీప్ సింగ్ నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ వజ్రం చేరింది. 1850లో అధికారికంగా విక్టోరియా రాణికి ఈ వజ్రం అందించబడింది. ఈ వజ్రం ప్రారంభంలో 186 క్యారెట్ల బరువు ఉండగా, తర్వాత దీన్ని మెరుగుపెట్టే ఉద్దేశంతో దీని నుండి ఒక ముక్కను కట్ చేయడంతో ప్రస్తుతం ఇది 105.6 క్యారెట్ల బరువుగా ఇది ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ కోహినూర్ వజ్రం లండన్ టవర్లోని క్రౌన్ జ్యువెల్స్ ప్రదర్శనలో భాగంగా ఉంది. ఇది బ్రిటిష్ రాజమాత కిరీటం మధ్యలో పొదగబడి పర్యాటకులను ఆకర్షిస్తుంది. అయితే దీనికి సంబంధించి చాలా కాలంగా యాజమాన్య వివాదాలు కొనసాగుతున్నాయి. వజ్రం మూలాలు తెలుగు నేలలో కొల్లూరు గనులలో ఉన్నది కాబట్టి ఇది భారతదేశానికి తిరిగి ఇచ్చేయాలని భారత్ ఎప్పటి నుంచో వాదిస్తుంది. అయితే రంజిత్ సింగ్ సామ్రాజ్య రాజధాని లాహోర్ కాబట్టి అది మాకే చెందుతుంది అని పాకిస్తాన్ కూడా ఒకవైపు వాదిస్తుంది.
ఇక ఆఫ్ఘనిస్తాన్ తురానీ సామ్రాజ్యం నుంచి బలవంతంగా దాన్ని లాక్కున్నారని వాదిస్తుంది. కానీ బ్రిటన్ మాత్రం ఇది చట్టబద్ధమైన ఒప్పందం ద్వారా లభించిందని బ్రిటన్ ఇప్పటి వరకు ఆ వజ్రాన్ని తన దగ్గరే ఉంచుకుంది. ప్రస్తుత వివాదం నేపథ్యంలో కోహినూర్ వజ్రం గురించి చూస్తూనే ఉండండి బిఎంఆర్.